తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తులారాశి వారికి మరి మీ తులారాశి మీద తులారాశి జాతకుల యొక్క జూన్ 2వ తారీఖు గురువు యొక్క మార్పు మరి మీకు 2వ భావము, అదేవిధంగా 10వ భావము, 6వ భావంలో ఉండబోతున్నది. 2, 10, 6 ఈ 2వ భావం అంటే ధనకారకుడు, 10వ భావం అంటే ఉద్యోగానికి సంబంధించింది వృత్తి, 6వ భావం అంటే అప్పులు గొడవలు. ఈ 3 మీకు రాబోతూ ఉన్నవి ఈ యొక్క తులారాశి వారికి. కనుక మరి ఇట్టి సమయంలో ఇంకా ఏం జరుగుతుంది, ఇల్లు కొనుగోలు కానీ, ఇల్లు కట్టాలి అని కానీ, ముగ్గు పోయడం కావచ్చును, లేదా ఉద్యోగంలో కొంత మార్పిడి చేర్పిడులు కావచ్చును, కొంతమేర మనకు ధనాదాయము పెరిగేటువంటి అవకాశాలు ఉంటవి. అదేవిధంగా ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ అట్లా ఉండబోతున్నది. సో డోంట్ వరీ. గృహ నిర్మాణ అవకాశాలు కూడా మనకు యోగంగా కనబడుతుంది. సో తులారాశి వారు మీరు గడిచిన సందర్భంలో కానీ పడిన బాధలు కానీ 2025లో బ్రేకప్స్ కానీ, నీతోనే ఉంటాను అని చెప్పి మళ్ళీ వదిలేసి పోవడం కావచ్చును, లేదా ఉద్యోగంలో ఒడిదుడుకులు కావచ్చును, గడిచిన 2025 జూన్, జూలై, ఆగస్టు నుంచే కావచ్చును, నవంబర్ నుండి కావచ్చును, స్టిల్ ఈరోజు వరకు ఉద్యోగం ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అలాంటి సందర్భాలలో, అలాంటి సిచ్యువేషన్స్లో మీరున్నారు. సో ఈ గురువు యొక్క మార్పు వల్ల మీకు కొందరికి ప్లస్ ఉన్నది, మైనస్ ఉన్నది. మరి కొందరికి ఎందుకు ప్లస్ మైనస్ అంటే వారి వ్యక్తిగత జాతకరీత్యా గురువు ఉండే స్థానం కానీ, నడిచే దశ అంతర్దశలు కానీ. మొన్న ఒక అతను సుమారుగా కూడా అమెరికా నుండి కాల్ చేశాడు. సో అతనికి బాధకుని యొక్క దశ ప్రారంభం కాబోతున్నది ఈ 2026 ఆగస్టు తర్వాత. అతనికి బుధుడు బాధకుడయ్యాడు. మరి బుధుని యొక్క దశ ప్రారంభం అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా అంటే చాలా. షోల్డర్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, యాక్సిడెంట్స్ కావచ్చును, వాహన ప్రమాదాలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, ఉంటున్నటువంటి ప్లేస్ మారేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, సవాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇది గోల్డెన్ పీరియడ్. ఉద్యోగం కావచ్చును, కెరీర్ కావచ్చును, స్టేటస్ పెరిగేటువంటి పరిస్థితి, పేరు ప్రతిష్టలు, మంచి అధికారము రాబోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క మనకు తులారాశి వారికి. ఎందుకంటే 2025, 24, 25 అయితే మీకు పెద్ద డేంజర్. పెద్ద కెరీర్ గ్రోత్, ప్రమోషన్ అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా గౌరవం పెరుగుతుంది, మంచి నాయకత్వం కానీ, నాయకత్వ లక్షణాలు కానీ ఉండబోతూ ఉన్నవి. సో ప్రమోషను, కొత్త ఉద్యోగము, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. లీడర్షిప్ రోల్స్ కానీ, మీరు లాస్లో ఉన్నారు అని అనుకునేటువంటి వారు మీరే బాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇది కూడా గమనించుకోండి. ఇక అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఉద్యోగాలలో మార్పిడి, అనూహ్య ఆపద, రాజశిక్ష. రాజశిక్ష అంటే మీ పై బాస్ రిలేటెడ్. బంధుమిత్రులతో మనస్పర్ధలు కావచ్చును, ఏమైనా అప్పులు చేయాలని కానీ, అప్పులకై బంధువులను అడిగి కొంత ఇవ్వను లేదు అనుకుంటే మానసిక బాధ మిగిలే పరిస్థితులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. సో రావాల్సినటువంటి ధనం వచ్చే పరిస్థితి ఉంది. కార్య విఘ్నత, ఇక్కడ ధనధాన్య ప్రాప్తి కూడా కనబడుతుంది. ధనధాన్య ప్రాప్తి అంటే ఎప్పుడో మనము ఒక సైట్ కొనుక్కొని పెట్టుకున్నాం, లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని పెట్టుకున్నాం. సో దీనిని మనం సేల్ చేయాలి అని అనుకుంటే అది సేల్ కాకుండా ఇబ్బందిగా మనకు ఉంది, తలపోటుగా ఉంది అని అనుకునేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా 100కు 200% మీకు అది ఇప్పుడు సేల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో గౌరవము, గుర్తింపు, మీ పేరు వినిపించగానే ఒక అంటే లైక్ మీ పేరు వినిపించేటువంటి సంవత్సరం ఇది అని చెప్పుకోండి. ఆదాయం పెరుగుదల, ఇందాక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావడము, బిజినెస్ గ్రోత్ కానీ, మీ యొక్క బ్రాంచెస్ డెవలప్మెంట్ కానీ, ఏమైనా బ్రాంచ్లు ఓపెనింగ్ చేయడాలు కానీ, పెద్ద డీల్స్ రావడం, పెద్ద కొత్త కాంట్రాక్ట్స్ రావడం కావచ్చును, కుటుంబ
గర్వము మీరు అంటే అనే విధంగా ఉండడం, తల్లిదండ్రుల సంతోషము, మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్టేటసే పెరిగిపోయేటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చును. వర్క్ ప్రెషర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈగో క్లాష్ రావచ్చును. కుటుంబంలో కొంచెము మాట పట్టింపులు ఉండే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. సో తప్పకుండా ప్రతి గురువారము పసుపు రంగు థ్రెడ్ను చేతికి కంకణం రూపకంగా కట్టుకునే ప్రయత్నం చేయండి. పసుపు పూలతో పూజ చేయండి దక్షిణామూర్తి స్వామివారికి. గురు గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో తప్పకుండా ఆ దశ అంతర్దశలను పట్టుకొని ఇప్పుడు ఉదాహరణకు గురువు అంటే ఆ గురువుకు సంబంధించినటువంటి జపం, శనికి సంబంధించింది, లేదా రాహువు దుర్గా అమ్మవారు, ఇలా మీరు ఆరాధించడం ద్వారా, ఇలా మీరు పూజించడం ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు కనబడేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.